శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? ఈరోజు నీకైన వార్త చెప్పబోతూ ఉన్నానమ్మా. పెట్టు చేయకుండా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప వార్తను చెప్పబోతూ ఉన్నాను. కాస్త పెట్టు చేయకుండా వినమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారి పైన ఎటువంటి అలక ఉన్నా, బాబాగారి పైన ఎటువంటి కోపం ఉన్నా, ఈ ఒక్కసారికి బాబాగారు చెప్పే మాట వినండి. తన బిడ్డలను తాను బుజ్జగించుకుంటూ ఈ మాటలు చెబుతూ ఉన్నారు. అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ ప్రపంచంలో నువ్వే నా బంగారు తల్లివి. మరి నా బిడ్డ ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉంది? ఆ కోపమంతా ఈ తండ్రిపైనే. నా బిడ్డ, ఎందుకంతలా బాధపడుతూ ఉన్నావు? ఇక నీ కోపాలను, బాధలను అన్నీ పక్కన పెట్టి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నీ సాయి తండ్రి నువ్వు మెచ్చే వార్త తెచ్చారమ్మా. బెట్టు చేయకుండా ఆలకించు తల్లి. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి వార్త ఇది. ఇది జరుగునా లేదా అన్న ఆలోచనలు నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నావు కదా, అందుకు సమాధానాన్ని తెలిపే మంచి వార్త ఇది. నీకు అలాగే నీ కుటుంబానికి ఈ సందేశం ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా. ఆ లక్ష్యం చూపకు బిడ్డ. నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకుంటే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగగలవు, ఏదైనా సాధించగలవు. అదేమీ సరిదిద్దుకోలేనంత లోపం కాదు తల్లి, చాలా చిన్న లోపం. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలో నువ్వు ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు. నీలో అంత శక్తి, ధైర్యం కూడా ఉన్నాయమ్మా. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తుంది. బాబా, ఆ లోపం మీకు తెలుసు కదా, మరి ఆ లోపాన్ని మీరే సరిచేయవచ్చు కదా అని అడుగుతున్నావు. అవునా? నిజమే తల్లి, నేను సరిచేయగలను. కానీ నేను భౌతికంగా పైన కనిపించే లోపాలను మాత్రం తొలగించగలను. కానీ నీలో ఉన్న లోపం మానసికమైనది. అది సరిచేయడానికి నేను సిద్ధమే. కాకపోతే అందుకు నీ అవసరం కూడా కావాల్సి ఉంటుందమ్మా. కాబట్టి ముందు నీ సహకారం నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే తెలుపగలను. దానిని నువ్వు జాగ్రత్తగా అమలు పరిస్తే మిగిలినది మొత్తం నీ బాబానే చూసుకుంటారు బిడ్డ. మరి నీలో ఉన్న ఆ లోపమేంటో తెలుసా? అనుమానం. ఇంకా ఇతరులను సులువుగా నమ్మేయడం. నా సాయికి నా కోరిక చెప్పాను, అది జరుగుతుందా లేదా? బాబా అసలు నా కోరిక విన్నారా అని అనుమానపడతావు. నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా? అందులో నేను ముందుకు వెళ్ళగలనా అని భయపడతావు. ఇలా అనుమానిస్తూ ఏ పూజ చేసినా, ఏ పని చేసినా అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవు. బాధపడకు తల్లి. కానీ నీ బాబా చెప్పింది నిజం. చేసే పనిలో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. చేసే పూజలో కూడా ఎలాంటి అనుమానాలు ఉండకూడదు.
పూర్తిగా విశ్వసించి చేయాల్సి ఉంటుంది, గుర్తించుకో. ఇక నీ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నమ్మేస్తావమ్మా. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు, వారు చాలా మంచివారని నువ్వే అభిప్రాయపడతావు. చాలా సులువుగా మోసపోతావు. అది చాలా పెద్ద తప్పు బిడ్డ. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా. పైకి నవ్వుతున్నంత మాత్రాన వారు మంచివారైపోరు. ఏ పని చేసినా కానీ అందులో విజయం వస్తుందా రాదా అని ముందుకు వెళుతూ ఉన్నావు. ఎప్పటి వరకు కూడా నువ్వు అలానే చేస్తూ ఉన్నావు. అలా కాకుండా నేను అందులో తప్పకుండా విజయం సాధించి తీరుతాను అని నమ్మి అడుగు ముందుకు వెయ్యి. తప్పకుండా గెలుపు నీ సొంతం అవుతుందమ్మా. నువ్వు అనుకున్నట్లుగానే పనులన్నీ పూర్తవుతాయి. అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టవద్దు. ఒక్క విషయాన్ని గుర్తించుకో బిడ్డ. నీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని తెలుసుకో. ఇంకా అనుమానం ఉంటే నన్ను అడుగు, నేను నీకు సమాధానం ఇస్తాను. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను బిడ్డ. వ్యతిరేకంగా అస్సలు ఆలోచించవద్దు. అలా ఆలోచించి మానసికంగా బాధపడకు. నిన్ను నువ్వు మార్చుకోమ్మా. వీలైనంత వరకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండు. నీకు ఎలాంటి ఆటంకాలు రావు. సాయి నామాన్ని పఠిస్తూ ఉండు. నీకు కొండంత ధైర్యం వస్తుంది. ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటావు. నీ సాయి చెప్పినట్లు చెయ్యి, అంతా శుభమే జరుగుతుంది. నువ్వు చేయాలనుకునే పనిలో నీకు విజయాన్ని ప్రసాదిస్తాను బిడ్డ. ఈ తండ్రిపై విశ్వాసంతో ధైర్యంగా ఉండు. అన్నీ నేను చక్కబెడతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు చేయవలసినటువంటి కొన్ని పనులను చెప్పారండి. తన బిడ్డలు ఎంతో సమర్థవంతులని, కానీ వారు ఏ పని మొదలు పెట్టినా సరే చాలా అపనమ్మకంతో మొదలు పెడుతూ ఉన్నారని, దానివల్లే వారికి ఎంత సామర్థ్యం ఉన్నా సరే ఆ పనిలో విజయం సాధించలేకపోతూ ఉన్నారని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే బాబాగారి బిడ్డలలో ఏ ఒక్కరూ కూడా అసమర్థులు కాదు. వారు ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయం సాధించేంత గొప్ప సామర్థ్యాన్ని బాబాగారి బిడ్డలు కలిగి ఉన్నారు. ఆ సామర్థ్యాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు అందించి ఉన్నారు. ఆ విషయం గుర్తించక అందులో నేను విజయం సాధించగలనా లేదా అని వారిపైన వారే ఎంతో అపనమ్మకాన్ని పెంచుకొని ఓడిపోతూ ఉన్నారు. ఒక్కసారి ఆ అపనమ్మకాన్ని దాటి చూడమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఏ పూజ చేసినా, ఏ పని మొదలుపెట్టినా పూర్తి విశ్వాసంతో చెయ్యి. నీకు తప్పకుండా విజయం లభిస్తుందమ్మా. నేను అంత సమర్థులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుకున్నానని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఏ పనైనా సరే, అది ఎంత కష్టమైనా సరే తప్పకుండా మీరు సాధించగలరు. అందులో విజయం సాధించగలరు. 10 మందికి ఒక ఆదర్శంగా నిలబడగలరు. అంత సామర్థ్యం తప్పకుండా మీలో ఉంది. ఆ తండ్రి బిడ్డలమండి అందరం కూడా. ఏ ఒక్కరూ కూడా అసమర్థులు ఉండరు. ప్రతి ఒక్కరూ సమర్థులే. మనం చేసే తప్పు ఏంటంటే అనుమానంతో పనిని మొదలు పెట్టడం. అదేవిధంగా బాబాగారికి చెప్పిన తరువాత కూడా నా కోరిక తీర్చు తండ్రి అని బాబాగారికి విన్నవించుకున్న తరువాత కూడా ఆ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి సందేహంలో ఉండటం. ఇవే మన జీవితాన్ని మార్చేస్తూ ఉన్నాయి, కిందికి లాగేస్తూ ఉన్నాయి. ఈ కొన్ని అలవాట్లను కానీ మనం మార్చుకోగలిగితే బాబాగారు మిగతా పనంతా ఆ తండ్రి చూసుకుంటారు. మనకు ఏదైతే కావాలో, ఏదైతే బాబాగారిని అడుగుతూ ఉన్నామో ప్రతి ఒక్కటి కూడా తన బిడ్డల కాళ్ళ దగ్గర వదిలేస్తారండి బాబాగారు. వెతుక్కుంటూ వస్తాయి ప్రతి ఒక్కటి. పూర్తి విశ్వాసంతో ఉండండి. బాబాగారి పైన నమ్మకంతో ఉండండి. మీకున్నటువంటి విశ్వాసాన్ని మీరు ఎప్పుడు కూడా వదలవద్దు. అన్నింటిలో విజయం మీదే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం.
సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.